హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి జీవనం. ఇవాళ వీడియోలో సింపుల్గా ఎగ్ పులుసు ఎట్లా చేయాలో చూపించేస్తాను. ఇది 2 పీపుల్కి అయితే కుక్ చేసా అండి. చాలా ఈజీ కుక్ చేసుకోవడం. మంచి థిక్ గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలంటే పులుసుకి ఏమేమి టిప్స్ ఫాలో అవ్వాలో కూడా నేను చెప్పేసా. వీడియో అయితే ఫుల్గా చూసేయండి. అట్లాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అట్లాగే మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోవాలండి. నేనైతే కెంట్ ఎగ్ బాయిలర్ యూస్ చేసుకొని ఎగ్స్ అయితే బాయిల్ చేసేసుకున్నా. కెంట్ ఎగ్ బాయిలర్ రివ్యూ మీకు షార్ట్స్లో పోస్ట్ చేశాను. ఎవరికన్నా ఎలక్ట్రిక్ ఎగ్ బాయిలర్ కోసం చూస్తూ ఉంటే షార్ట్స్కి వెళ్ళి చెక్ చేయండి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేయొచ్చండి. అంత సింపుల్ టిప్స్తో ఈజీగా చెప్పేశాను. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. నేనైతే క్లారిఫై చేసేస్తాను. ముందుగా చింతపండు నానబెట్టుకోవాలండి. చింతపండు నేనైతే నిమ్మకాయ సైజ్ అంత తీసుకున్నాను అనమాట. దాంట్లో హాట్ వాటర్ వేసేసి నానబెట్టుకున్నాను. చింతపండు తొందరగా నానటం కోసం హాట్ వాటర్ అయితే వేసేసుకున్నాను. అట్లానే పులుసు కోసం 2 ఉల్లిపాయలు, అట్లానే 2 టొమాటోలు అయితే తీసేసుకున్నాను. టొమాటోలు ఎక్కువ తీసుకోకండి, ఎందుకంటే పులుసులో పులుపు అనేది ఆల్రెడీ మనం చింతపండు ద్వారా వేస్తున్నాం కాబట్టి టొమాటోలు ఎక్కువ అవసరం లేదు. తర్వాత నేను పాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఎగ్స్ అయితే ఫ్రై చేసేసుకున్నాను. ఎగ్స్కి ఘాట్లు అయితే పెట్టేసుకొని ఫ్రై చేసుకోవాలండి, లేకపోతే ఎగ్స్ పేలే అవకాశం ఉంటుంది. ఎగ్స్ ఫ్రై చేసుకోవడం ఇష్టం లేదన్న వాళ్ళు ప్లెయిన్గా కూడా యూజ్ చేయొచ్చు, ప్రాబ్లం అయితే ఏం లేదు. ఫ్రై అయిపోయిన తర్వాత వేరే బౌల్లో కలెక్ట్ చేసేసుకోండి. తర్వాత అదే ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆనియన్స్ యాడ్ చేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్స్ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయండి. బ్రౌన్గా అయిపోవాలి. మీరు పచ్చి పచ్చిగా ఉన్నప్పుడు మీరు పులుసు వేసారంటే అస్సలు రుచిగా ఉండదండి. ఇదే అసలైన సీక్రెట్ అనమాట పులుసుల్లో. ఆనియన్స్ తొందరగా మగ్గడానికి నేను సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నా ముందే. ఇది అందరికీ తెలిసిన విషయమే, కానీ కొత్తగా వంట చేసే వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళకి తెలియదు కాబట్టి నేనైతే మెన్షన్ చేస్తున్నాను. తర్వాత పచ్చిమిర్చి చీలికలుగా కట్ చేసుకొని ఉల్లిపాయల్లో యాడ్ చేసేసుకోవాలన్నమాట. అవి బ్రౌన్గా ఫ్రై అయిపోవాలండి. ఆనియన్స్ అయితే చూస్తున్నారు కదా, ఇంత బ్రౌన్గా అయిపోతేనే అంత టేస్టీగా ఉంటుందన్నమాట. లేకపోతే పచ్చి పచ్చిగా ఉంటే అస్సలు రుచిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. ఉల్లిపాయలు అట్లనే పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టొమాటోలు కూడా యాడ్ చేసేసుకోవాలి. టొమాటోలు కూడా మగ్గిపోయిన తర్వాత మనమైతే కారం వేసేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ కారం వేశాను. మా కారంలో ధనియాలు, పసుపు కొమ్ములు, అట్లనే జీలకర్ర మొత్తం వేసి మరాడిచ్చేస్తాము. సో అందుకని నేను ఏది సెపరేట్గా యూజ్ చేయట్లేదండి. మీరైతే 2 స్పూన్ల కారం, హాఫ్ టీ స్పూన్ పసుపు, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్, అట్లాగే 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసి బాగా మిక్స్ చేసుకోండి. కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని పులుసు అయితే యాడ్ చేసేసుకోవాలి. మనం చింతపండు పులుసు పోసుకున్నాక హై ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ అయితే మరిగించండి. కొంచెం మసులుతున్నప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నా కదా, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. తర్వాత ఒక 5 మినిట్స్ అయితే బాయిల్ చేసేసేయండి హై ఫ్లేమ్లో. లాస్ట్లో ఒక్క 5 మినిట్స్ సిమ్లో కనుక ఉంచితే మీకు ఆయిల్ అనేది బయటికి తేలిపోతుంది. మీరు కన్సిస్టెన్సీ, పులుపు అన్నీ చెక్ చేసుకోండి. ఈ టైంలోనే సాల్ట్ కూడా చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు పులుపు ఎక్కువైంది అని అనిపిస్తే బెల్లం యాడ్ చేసుకోవచ్చు. లేదు పులుపు మేము తింటాము పర్వాలేదంటే అట్లానే వదిలేయచ్చు. లాస్ట్లో ఇంకా కొత్తిమీర యాడ్ చేసుకొని గార్నిష్ చేసుకోవడమే. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. అట్లానే పులుసు కన్సిస్టెన్సీ చూసారా, కొంచెం పలచగానే ఉండాలండి, ఎందుకంటే చల్లబడిన తర్వాత పులుసు అనేది చిక్కబడుతుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. మరీ చిక్కగా మీరు దించారంటే మాత్రం అది ఇంకా చిక్కగా అయిపోయి కూరలాగా తయారవుతుందనమాట. సో ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసేసేయండి. 1 అవర్ తర్వాత మీకు కర్రీ చూపిస్తా, చూడండి ఎంత బాగుందో. ఎట్లా ఉంది, నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి.